మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 10వ అధ్యాయం 12 నుంచి 15 వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. లేవియా కాండము 10వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను: మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఎలయనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను, అల్లాడించు బోరను తీసుకొని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే అహరోను కుమారులలో బ్రతికి ఉన్నటువంటి ఇద్దరైన ఎలియాజరు ఈతామారులతో ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. మనము నిన్న మొన్న కూడా ధ్యానం చేశాం. అహరోనుకు 4 కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహులు దేవుని సన్నిధికి అన్యాగ్నిని తీసుకుని వచ్చారు. యాజకులుగా ప్రతిష్ఠించబడి అత్యంత స్వల్ప కాలములోనే యాజక వస్త్రాలు ధరించి ఉండగానే వారు దేవునికి అవిధేయులుగా అతిక్రమము చేసినప్పుడు, దేవుని సన్నిధికి అన్యాగ్నిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారిని మొత్తగా వారు అక్కడికక్కడే పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అహరోను పినతండ్రి కుమారులైన మిషాయేలు, ఎల్సాఫాను వారి శవములను మోసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు అహరోనుకు 2 కుమారులు మాత్రమే బ్రతికి ఉన్నారు. వారు ఎలియాజరు, ఈతామారు. మోషే యాజకులైన అహరోను, అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో ఏమంటున్నాడంటే, హోమద్రవ్యములో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినమంటున్నాడు. ఎందుకంటే అది అతి పరిశుద్ధము. ప్రభునందు ప్రియమైన వారలారా, బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ హోమద్రవ్యమును తీసుకొని తినేటటువంటి క్రమములో బలిపీఠము దగ్గర తినాలి. హోమద్రవ్యమును బలిపీఠము దగ్గర తినాలి. అది పొంగకూడదు. అది అతి పరిశుద్ధము అనేటటువంటి మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. పొంగు అనేది మానవుని యొక్క ఆధిపత్యాన్ని, గర్వమును, హెచ్చింపును, మానవునికి ఉన్నటువంటి అనుకూలతలను సూచిస్తూ ఉంది. కానీ దైవపరంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ పొంగు అనేది ఉండకూడదు. పొంగనివే తినాలి. పొంగినటువంటివి దేవుని సన్నిధిలో తినకూడదు. హోమద్రవ్యము అతి పరిశుద్ధము కాబట్టి అది పొంగనిదై ఉండాలి. బలిపీఠం దగ్గరే దాన్ని తినాలి. ఏ స్థలములో తినాలో దేవుడు వివరించి చెప్తున్నాడు. అది అతి పరిశుద్ధము కాబట్టి పరిశుద్ధంగానే తినాలనే విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మనం కొన్ని విషయాలను చూసినప్పుడు
పరిశుద్ధ స్థలముల్లోనే తినాలి అనే విషయాన్ని కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో భుజించేటటువంటి నైవేద్యములు, హోమద్రవ్యములు ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనవి కాబట్టి వాటిని తినేవారు పరిశుద్ధంగా ఉండాలి. వాటిని పరిశుద్ధమైన స్థలములోనే తినాలి. ఎక్కడ పడితే అక్కడ తినడానికి వీల్లేదు. ఎందుకంటే అది దైవార్పితము, దేవునికి అర్పించేటటువంటిది. దేవునికి అర్పించేటటువంటివి పరిశుద్ధముగా ఉండాలి. లేవియా కాండము 11:44లోనే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుడు పరిశుద్ధుడంటే ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయన సేవ పరిశుద్ధమైనది, ఆయన యాజకత్వం పరిశుద్ధమైనది. ఆయన సన్నిధిలో సేవ చేసేవారు, యాజకత్వం చేసేవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఇది పాత నిబంధనలోనే కదా, క్రొత్త నిబంధనలో కాదు కదా అనుకోవడానికి వీల్లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో కూడా మనము సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనలను పిలిచినవాడు పరిశుద్ధుడు, ప్రత్యేకించినవాడు పరిశుద్ధుడు, ప్రతిష్ఠించినవాడు పరిశుద్ధుడు, రక్షించినవాడు పరిశుద్ధుడు, ప్రాణం పెట్టినవాడు పరిశుద్ధుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉండేటటువంటి మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, అది పాత నిబంధన కాలమైనా, క్రొత్త నిబంధన కాలమైనా, ఏ కాలమైనా అన్ని కాలములలో మన ప్రభువుకు పరిశుద్ధతయే అనుకూలమైంది. 93వ కీర్తన 5వ చరణం 2వ పాదంలో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు ప్రభు దినం, ఆదివారం మనం దేవుని ఆలయమునకు ఆయన ఆరాధించడానికి వెళుతున్నాం. ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళే మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధులముగా ఉండాలి. పవిత్రమైన జీవితములు జీవించాలి. మరి మానవుడు తప్పిపోతుంటాడు, పడిపోతుంటాడు కదా, పరిశుద్ధతను కొనసాగించడం ఎలా సాధ్యమవుతుంది అనుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, మానవులము మనము బలహీనులమే. లోకపు మాలిన్యమును అంటించుకోవడము, పాపములో పడిపోవడం 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి బుద్ధిపూర్వకంగా, రెండవది ఎరుగక. అంటే ఒకటి తెలిసి, రెండవది తెలియక పొరపాటున. తెలిసి చేసినప్పుడు, తెలియక చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. ప్రభువుని ఎరక్కముందు తన జీవితమును ఉద్దేశించి ఆ మాటలను పలుకుతూ ఉన్నటువంటి క్రమంలో, నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడితిని అంటున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12-13 వచనాల వాక్య భాగంలో చివరిలో చూస్తాం. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనక కనికరించబడితిని. తెలియక ఎవరైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా క్షమిస్తారు, ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు, మన్నిస్తారు. మరి తెలిసి చేస్తే, ప్రభునందు ప్రియమైన వారలారా, తెలిసి చేస్తే తీర్పు ఉంది, లెక్కలోనికి దేవుడు తీసుకుంటాడని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 వచనము నుండి 28వ వచనం వరకున్న వాక్య భాగంలో మనం చూడగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనుభవ జ్ఞానము కలిగి ఒకవేళ పాపం చేస్తే బలి ఉండదు, తీర్పు కొరకు ఎదురు చూడాలి. మరి తెలియక చేస్తే దేవుడు దాని విషయమై కూడా మరి ఆయనకు తగినటువంటి విధముగా ఆయన ఆలోచనను బట్టి న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన న్యాయాధిపతి, న్యాయమును తప్పనివ్వడు. మరి అలాగైతే అహరోను యొక్క 2 కుమారులను దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, వారిద్దరిని ఉద్దేశించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, హోమద్రవ్యములో ఉన్నటువంటిది పొంగకుండా ఉండాలి, బలిపీఠము దగ్గర తినాలి, అది అతి పరిశుద్ధము. హోమద్రవ్యములో నుండి అహరోను కుమారులకు అది నియమించబడిన వంతు. కాబట్టి పరిశుద్ధ స్థలంలోనే దాన్ని తినాలి, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. ఇది తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ అని చెప్పి దేవుడు వివరించి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా,
మన కొరకై తండ్రి అయిన దేవునికి అర్పించబడిన ఆ హోమద్రవ్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన శరీరము జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఏ విధముగా జీవాహారముగా ఉన్నాడో అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. 35లో కూడా ఆయన జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం నా ఆకలి గొరడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడని ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోమద్రవ్యముగా అర్పించబడిన జీవాహారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన శరీరములో యాజకునికి వంతు ఉంది కదా. యాజకునికి వంతు ఉన్నటువంటి ఆ జీవాహారములో మనము నేడు రాజులైన యాజక సమూహముగా చేయబడి చేయి వేస్తూ ఉన్నాం, పాలు పంపులు పొందుతున్నాం. మరి అందులో చేయి వేసేటప్పుడు అది అతి పరిశుద్ధమైనదని మనం మొదట గ్రహించాలి. ఈరోజు ప్రభు దినం, ప్రభుని ఆరాధించడానికి మనం ఆయన ఆలయానికి వెళుతున్నాం. అయితే ఆయన ఆలయములో, ఆయన యొక్క శరీరములో, రక్తములో మనం పాలు పంపులు పొందేటప్పుడు ఎలా పాలు పంపులు పొందాలో తెలుసా? చదువుతున్నాను చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి జాగ్రత్త సుమ. హోమ బలి ద్రవ్యము అతి పరిశుద్ధమైనది. 2, అది పరిశుద్ధమైన స్థలంలోనే తినాలి. మన కొరకై అర్పించబడిన హోమ బలి ద్రవ్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన శరీరమును రక్తమును మనము తిని త్రాగేటప్పుడు మనము కూడా మనల్ని మనం పరీక్షించుకొని పరిశుద్ధత కలిగి వాటిలో చేయి వేయాలి. ప్రభు శరీరంలోను రక్తంలోను. పొరపాటున అయోగ్యముగా పాలు పంపులు పొందితే ఖచ్చితంగా మనము దేవుని శరీరము రక్తం విషయంలో అపరాధులమవుతామని మర్చిపోకూడదు. ఇది తరతరములకు నిత్యమైన కట్టడ. మరి ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడి వెళ్తున్నటువంటి ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని మందిరంలో హృదయపూర్వకమైనటువంటి పరిశుద్ధతతో దేవునికి మనఃపూర్వకమైనటువంటి ఆరాధనను అర్పిద్దాం. అయోగ్యముగా ఆయన బలలో పాలు పంపులు పొందడం మనకి శాపకరం, దీవెనకరం కాదు. కాబట్టి జాగ్రత్త సుమ. దేవుని బలలో పాలు పంపులు పొందుట మేలుకరము. దానిని అత్యంత పరిశుద్ధత కలిగి ఆచరిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ఇప్పగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యంకై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.